అన్ని రకాలుగా డొనేషన్ చేసి తెచ్చినా వారింట్లో తెచ్చినా అన్ని రకాలుగా మంచిగా తెచ్చిచ్చారండి. మరి 2 నెలల క్రితం ఇచ్చిన ఆయన బియ్యం మంచిది కాలేదు, దుప్పట్లు కూడా. From 2016 onwards, Moshe Pastor distribute a very fine quality of rice here. All the people they are very impressive about the Pastor Moses, who is the servant of God. From 2016 onwards, he is doing very good things here. Okay, I think just look at here are some rice bags and oil packets and other other things. Madam, okay, actually these people have some pain. They want to reveal some real facts about the Ramesh Pastor. So all the people here is eager to talk with you, madam. Okay, లూజీ అమ్మగారు మంచి బియ్యం ఇమ్మన్నప్పుడు మంచి బియ్యం ఇస్తే మాకు సంతోషంగా ఉందండి. మరి మోషే గారితోనేమో ఇంకో రకంగా, మాతోనేమో తెచ్చిన బియ్యం ఇంకో రకంగా, ఒక రకంగా ఇమ్మంటూ ఇంకో రకంగా బియ్యం తెచ్చి మాకు చాలా అనాథం కలగజేశాడు కనుక అలాంటి పాస్టర్ గారిని కొంచెం ఖండించి మంచి పాస్టర్ గారి ద్వారా మాకు నెల ఏదైనా సహాయం చేయించాలని కాలనీ తరఫుగా రిక్వెస్ట్ చేస్తాం. మీరు రమేష్ పాస్టర్ గారు ఇక్కడ రావడానికి మీరు ఇష్టపట్ల, యూ డు నాట్ వాంట్ పాస్టర్ రమేష్ టు కమ్ హియర్, అవునండి? అవును, ఓకే, మంచి. హియర్ ఈజ్ అనదర్ పర్సన్, మేడం, షీ వాంట్ టు టాక్ విత్ యూ. మీ పేరమ్మా? వాట్ ఈస్ యువర్ నేమ్? సునీత అండి, సిందాడి సునీత. సునీత, హర్ నేమ్ వాస్ సునీత. మంచిది, చెప్పండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అమ్మ, మాకు మండవల్లి పాస్టర్ గారు వస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం. ఆకలి మంటలతో ఉన్నప్పుడు మాకు అన్నం తెచ్చి పెడతారు, మంచి కోడిగుడ్లు కూర. Madam, all the people here were related to here with Pastor Moses, who is from Mandavalli. They are all the people are very interested with Moses, Pastor Moses services here. అయ్యగారు వస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం. మొన్న ఎవరో అయ్యగారు వచ్చారమ్మ, దొప్పటి ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, అందరికీ అనారోగ్యాలు వచ్చేసి. అమ్మ, ఆయన పేరు మీకు తెలుసా? Do you know? ఆయన పేరు నాకు తెలియదు. Do you know the person? Her name is Ramesh. ఆ రమేష్ బాబు గారు ఇచ్చిన బియ్యము ఆ అమ్మగారు ఏమి ఇచ్చారో మాకు తెలియదు అయ్యా. ఆ బియ్యం తెచ్చారు, అందరూ అనారోగ్యంతో పడిపోయాము. 12 కేజీలు ఇచ్చారు, అంతేనమ్మా. ఏదో మీరు సాయం చేస్తారని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం తల్లి. మీకు వందనాలు అమ్మ. మరి మాకు ఏదైనా ఇప్పించేలాగుంటే మాకు మండవల్లి పాస్టర్ గారితో ఇప్పించండి అమ్మ. ఆ రమేష్ బాబు గారు వచ్చారంటే ఏయో మళ్ళీ తెచ్చి మాకు అనారోగ్యాలు తెస్తారు. అదమ్మ సంతోషం. మీకు వందనాలు. All the people here is saying to you, Miss Lucy madam, all the people are interested on Pastor Ramesh, who is really doing a great service here. But some other person from Setaramapuram, Pastor Ramesh, is doing some abused and very fraudulent activities here. Actually, you send very fine quality of rice, but all the people got some very low quality of rice. After eating that rice, all the people got ill health and went to some hospitals, and they got vomitings and motions and severe stomach pains. So all the people saying all the people these people are interested in Pastor Moses, who is serving really a great service here from 2016. So they are begging and they are praying you, Lucy madam, to promote all the whatever the activities you are doing. They are seeking only from the Pastor Moses, only from the Moses. 2016 నుంచి ఈయన ఇక్కడ ఎటువంటి పరిచయం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈయన సెంటు భూమి ఉన్న వ్యక్తి కాదు. అంత దూరం నుంచి ఇక్కడ రావాలన్న అప్పు చేసుకుని ఆటో కట్టించుకుని వచ్చి మీకు పరిచయం చేస్తున్నారన్న సంగతి మాకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఆయన పరిచయం ఏంటంటే మీరు గుర్తించారు.
ఆయన ఎంత కష్టంలో, ఆయన ఎంత నష్టంలో, ఆయన కోసం ఏమీ దాచుకోకుండా ఇంతవరకు ఆయన ఎంత ప్రయాసపడి మీకోసం చేస్తున్నట్టు మీకు తెలుసా సంగతి, మీ నోటి నుంచి మేము చెప్పగా విన్నాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎవరైతే మధ్యలో రమేష్ పాస్టర్ గారు ఉన్నారో వాళ్ళు ఆయన ద్వారా కొన్ని ఇక్కడ డిస్టర్బెన్స్ కలిగిన సంగతి మా మనసులోకి వచ్చింది. ఎందువల్లంటే యాక్చువల్గా 25 కేజీలు బియ్యం మీకు రావాల్సింది. మరి ఆ రమేష్ పాస్టర్ గారు ఏం చేశారంటే 15 కేజీలు మాత్రమే అందుసామ గారు పంపించమన్నారని చెప్పేసి దాంట్లో కూడా 12 కేజీలు 13 కేజీలు వచ్చినట్టుగా మీకు అందించడం జరిగింది. అది కూడా నాసిరకం బియ్యం మీకు అందించడం జరిగింది. కాబట్టి ఆ నాసిరకం బియ్యం తిన్న తర్వాత మీరు అందరూ కూడా అనారోగ్యం పాలయ్యి, హాస్పిటల్ పాలయ్యి, సెలైన్ తెప్పించుకుని వాంతులు విరోచనాలు బడుకునప్పులతో బాధపడినట్టుగా కూడా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఈ విషయాలన్నీ మేము గురుసాంగా దృష్టిలో తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి జరిగేది మీ నోటి మీరు చెప్పారు కాబట్టి ఈ విషయాలన్నీ మేము అమ్మగారికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఇంతవరకు అయ్యగారు చేయగలిగింది చేశారు. ఇంకా ఎవరైనా అటువంటి దాతలు ఎవరైనా చేయగలిగితే మీరు ఇంకా మంచిగా పరిచయం చేయాలని ఆయన ఎంతో ఆశపడతారు, ఎంతో ప్రారంభం ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు కూడా ప్రార్థనలో ఉండండి. రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని ఆశిద్దాం. మేము కూడా మా వంతు మీ సహాయం మేము చేస్తాం, మా సహకారం మేము అందిస్తాం. తప్పకుండా నిజాం గారితో మేము మాట్లాడి మీకు అంతగా మంచిగా జరిగేటట్టుగా మేము ఏర్పాట్లన్నీ చేస్తాం. సరేనమ్మా?